ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మనల్ని అందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని అందించే కృపను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి ముందుగా ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా అనేక విషయాల్లో ప్రార్థిస్తూ సహకరిస్తూ ఈ కార్యక్రమాల ద్వారా ఆత్మీయంగా బలపడుతూ అంతగానో అభివృద్ధి చెందుతున్న దాన్ని బట్టి కూడా మిమ్మల్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీకు కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకనూ ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థించండి. మరి ఇవి ఏ ఆటంకం లేకుండా నిరాటంకంగా ప్రతి వారం కూడా చక్కగా ప్రచురించబడేటట్లు దీనికి కావలసిన ఆర్థిక సహాయం దేవుడిచ్చి నడిపించేటట్లు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట ముందుగా ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఈ వారం నాకు దేవుడిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మరి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 6వ అధ్యాయము 13 నుండి 14, 17వ వచనం 16వ వచనం వరకు చదువుకుందాం. 13 నుండి 16వ వచనం వరకు. దేవుడు నోవహుతో, సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చిన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసినది విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో నేనే 17వ వచనం కూడా చదువుకుందాం. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచదు. నీవును నీతో కూడా నీ కుమారుని భార్య నీ కోడలను ఆ ఓడలో ప్రవేశించవలెను. దేవుడి వచనం దీవించును గాక. బిడ్డలారు, ఇక్కడ ఈరోజు అలాగే రేపు మనం నేర్చుకునే అంశం ఏంటంటే నోవహు ఓడ గురించి. నోవహు కాలంలో ప్రజలు విచ్చలవిడిగా భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవడం దేవుడు చూచాడు. చూచి మనకి ఈ వచనాలు ఇక్కడ 6వ అధ్యాయంలో మనకు 6వ అధ్యాయం 1వ 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. అయినను వారి దినములో 120 ఏండ్లగును. అలాగే 6వ వచనంలో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులు, పురుగు, ఆకాశపు భూమిని ఉండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క జలప్రలయం రావడానికి నోవహు నీ దేవుడు కృప చూపి ఓడ ఒకటి తయారు చేయించుకోవడం, ఇవన్నిటికి కారణం ఏంటంటే నరులు చెడిపోవడం వల్ల, పాడైపోవడం వల్ల, పాపమునకు లోనైపోవడం వల్ల దేవుడు చూసి నరులను చేసినందుకు చాలా బాధపడ్డాడంట. అంటే మానవులైన మనల్ని దేవుడు ఒక రైచస్ నీతిమంతులుగా, దేవుని పిల్లలుగా, చక్కటి నీతి న్యాయములు, పవిత్రత, పరిశుద్ధత కలిగి లోకంలో దేవుని కొరకు జీవించాలని ఆయన చేస్తే వాళ్ళు ఒకరినొకరు పాపం చెడిపోయి భయంకరమైన ప్రవర్తన గురైపోయినప్పుడు దేవుడు చూచి ఆ నోవహు కాలంలో
మరి జనులందరినీ నాశనం జలప్రళయం ద్వారా నాశనం చేయాలని దేవుడు చూచి జలప్రళయం రప్పించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే నోవహు దేవుని ఎడల కృప చూపాడు. దేవుడు నోవహు ఎడల, లేకపోతే నోవహు దేవుని ఎడల కృప నొందిన వాడని ఉంది. ఇక్కడ ఎన్నో వచనాలంటే అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. హల్లెలూయా. అది గొప్ప విషయం. నోవహు దేవుని ఎడల కృప పొందిన కారణం ఏంటంటే, ప్రజలందరూ పాడైపోయి చెడిపోయినప్పుడు మరి ఆ కాలంలో నరులందరూ కూడా భయంకరమైన, నీతిమంతులు లేకుండా భయంకరమైన స్థితిని కలిగి ఉన్నప్పుడు నోవహు యెహోవా దృష్టి యందు కృప నొందినవాడాయను. ఎందుచేత చూడండి, యెహోవా నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనే ఉండెను. ఎందుకు దేవుడు యెహోవా నోవహు మీద యెహోవా దృష్టి యందు నోవహు కృప పొందాడంటే, నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడనై ఉండెను. అటువంటి సమాజంలో, ఆ కాలంలో, ఆ యొక్క సాంస్కృతిక సమాజంలో పాడైపోయి చెడిపోయిన సంస్కృతి కలిగిన ప్రజలు కలిగి ఉన్న కాలంలో ఇప్పుడు కూడా లోకము బిడ్డలారా భయంకరమైన సంస్కృతులకి, ఆచారాలకి, అలవాట్లకి, అనేక రకాలైనటువంటి పాపపేచ్ఛలకు లోనైపోతున్న రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి కాలంలో నోవహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. హల్లెలూయా. ఇది అతనుకున్న సాక్ష్యం. అతని జీవితమును ఆ విధంగా జీవించినట్లుగా అతని జీవిత విధానంలో ఉన్న సాక్ష్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అందువల్ల నోవహు దేవుని యెహోవా దృష్టి యందు కృప పొందినవాడై అప్పుడు దేవుడు నోవహుతో మాట్లాడాడు అన్నమాట. అసలు ఇంకా ప్రజలతో ఏమీ మాట్లాడే అవకాశం లేదు. ఒకవేళ ఎవడైనా ఎవరితో అయినా దేవుడు మాట్లాడినా వినేవాడు లేడు. ఎందుకంటే అంత కల్చరు మారిపోయింది, అంతగా మానవులు ఇదైపోయారు. ఇంకా దైవ భయం అనేది లేకుండా పోయింది, దేవుడి విధానం అనేది లేకుండా పోయింది, విశ్వాసం అనేది లేదు, ఇంకా భక్తి అనేది లేదు. అంతా కూడా చెడిపోయిన కాలంలో, మరి అటువంటి కాలంలో ఎవరూ లేని పరిస్థితుల్లో మరి నోవహు నీతిమంతుడిగా తన తరములో నిందారహితుడిగా ఉండడం, జీవించడం వల్ల, దేవుని యందు రిలీజియస్గా భక్తిగా ఉండడం వల్ల, దేవునితో సహవాసం కలిగిన వాడుగా, ఆయనతో నడిచిన వాడిగా ఉండడం వల్ల అక్కడ నోవహు దేవుని ఎడల కృప పొంది దేవుడు నోవహుతో మాట్లాడాడు. హల్లెలూయా. బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే నువ్వెంతో ధన్యుడు. దేవుని దర్శనం నీకు కలుగుతుంటే చాలా గొప్ప విషయమే. అంతకంటే నీకు ధన్యత మరొకటి లేదు. ఇప్పుడు కూడా నోవహు కాలంలాగే ప్రజలు ఎథికల్గా, మోరల్గా అంతా కూడా అన్ని విధాలా కూడా పాడైపోయి భయంకరమైనటువంటి ఒక మరి ప్రవర్తనలు కలిగి, అలవాట్లు కలిగి, ఆచారాలు కలిగి, లేకపోతే దురలవాట్లకు లోనైపోయిన రోజుల్లో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వలె, నోవహు వలె మనం కూడా అంటే దైవభక్తి కలిగి, దేవునితో సహవాసం కలిగి, నీతి కలిగి, యథార్థం కలిగి దేవునితో జీవించడం అనేది మనం నేర్చుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. మరి మనల్ని దేవుడు దర్శనమిస్తాడు. మనల్ని రక్షించడానికి ఒక మార్గం అనేది మనకు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అంటే దేవుడు మనతో మాట్లాడడం అనేది అది చాలా దేవుడు నిన్ను దర్శించడం, మనల్ని దర్శించడం అనేది గొప్ప విషయం. ఇది ఇక్కడ ముందు మనం ఈ పాయింట్ తెలుసుకోవాలి, తర్వాత మనం ఎదరికెళ్దాం. దేవుడు మనతో మాట్లాడటం అనేది అది గొప్ప దేవుని కృప. మనల్ని దర్శించి, మనల్ని రక్షించి, సంఘములో చేర్చడం, దేవుని విధానంలో ఆత్మీయత ఇచ్చి మనల్ని దేవుని సంఘములో నిలబెట్టడం, కట్టడం అనేది
ఇట్ ఈజ్ ఎంటైర్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపే మనల్ని ఆ విధంగా కట్టి బాగు చేసి బలపరుస్తుంది. రాబోయే ఉగ్రత నుండి తప్పిస్తున్నట్లుగా మనం ముందుగా తెలుసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి దేవుడు ఊరికనే మాట్లాడడం, ఊరికనే అందరితో ఊరిక అన్ని విషయాలు కూడా మనతో చెప్పేసి ఏం చేయడు. కానీ దైవభక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు భవిష్యత్తు విషయాలు, సంభవించబోయే విషయాలు, మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, లేకపోతే ఏం భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్నీ దేవుడు నీకు బయలుపరిచి నిన్ను ఏ విధంగా భద్రపరచాలో ఆ విధంగా కరుణించి కాపాడగలిగిన దేవుడిగా ఉన్నాడు. అలాగే మనం సమూయేలు విషయంలో కూడా అక్కడ ఒక మాట రాయబడింది. అక్కడ ఆ కాలంలో దేవుని దర్శనం కనబడటం అరుదైపోయింది, అరుదుగా ఉంది. అంటే ఎక్కడా కూడా దేవుని మాటలు వినే విధానంగా లేదు, స్వరం వినపట్లేదు ఎవరికి కూడా. దేవ దర్శనాలు అనేవి ఎవరికి కలగలేని దినాల్లో మరి సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. కారణం ఏంటంటే దేవుని సమూయేలు దేవుని సన్నిధిలో సమర్పించుకొని దేవునికి అంకితమయ్యి దేవుని మందిరంలో దేవుని సేవలో ఒక పరిచారకుడిగా అక్కడ ఉండడం వల్ల, ఏలీ ఎదుట దేవునికి పరిచారకుడిగా ఉండడం అనేది దేవుడు ఆయన కృప చూపాడు. దేవుడు ఆయనతో మాట్లాడి దర్శించి ఆ కుటుంబాన్ని, ఏలీ కుటుంబానికి ఏం జరగబోతుందో, లేకపోతే ఈయన్ని ఏ విధంగా దేవుడు అన్నీ కూడా దేవుడు ఆయనతో మాట్లాడి చక్కగా ఆయన తన పరిచర్యలో వాడుకున్న. ఆ కాలంలో ఆయనకి పేరు దీర్ఘదర్శని, ప్రవక్తని. ఏ విషయము ఎవరికి ఎక్కడ ఏం కావాలో, ఏ సమస్య ఉన్నా సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు ద్వారా వారికి సమస్యలు పరిష్కరించబడేవి. ఏ కష్టం వచ్చినా ఒక దీర్ఘదర్శిలాగా ఒక అందరికీ ఇశ్రాయేలు సమాజానికి చక్కగా వాడు. కారణం ఏంటంటే దేవుడు. అలాగే ఇక్కడ నోవహు కూడా దేవుని సన్నిధిలో యథార్థవంతుడిగా భక్తిపరుడుగా ఉండడం వల్ల దేవుడు మరి నోవహును అతని కుటుంబాన్ని జల ప్రళయం నుండి తప్పించి రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం ఏ విధంగా తప్పించాడు నోవహును, ఏం చేయమన్నాడు, ఏ విధంగా దేవుడు ఆయన కుటుంబాన్ని రక్షించాడు అనేది చూసుకుని అప్పుడు తర్వాత ఈ ఓడ గురించి తెలుసుకుందాం. ఓడ దేనికి సాదృశ్యంగా ఉందో, ఆ ఓడ ఇప్పుడు ఉందా లేకపోతే ఏంటి, ఆ ఓడ విషయం ఏంటి, అసలు ఓడ దేనికి సాదృశ్యం, ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా. దేవుడు నోవహుతో ఆ కాలంలో ఇంట్రడక్షన్ ఏంటంటే ఆ యొక్క నోవహు కాలంలో ప్రజలందరూ, ఆ తరం వాళ్ళందరూ చెడిపోయినప్పుడు నోవహు అయితే దేవుని సన్నిధిలో యథార్థ నీతిపరుడుగా తన తరములో నిందారహితుడిగా ఉండి దేవునితో నడిచిన వాడిగా ఉన్నాడు కనుక దేవుడు ఆయన కృప చూపించి అతనితో మాట్లాడి ఓడను ఏర్పరచుకొని ఆ రాబోయే జల ప్రళయం నుండి, ఆ లోకం మీదకి రాబోయే ఉగ్రత నుండి దేవుడు నోవహు అతని కుటుంబాన్ని తప్పించినట్లు ఇది మొదటి సబ్జెక్టు మనం నేర్చుకోవలసిన వారం ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏం చేయమన్నాడంటే దేవుడు చూడండి, షేము, హాము, యాఫేతు అని 3 కుమారులు నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేది, భూలోకము బలాత్కారముతో నిండి ఉండేది. సరే, అర్థమైందండి. అంతా కూడా బలాత్కారమే, కొట్లాట్లే, అల్లరే, దోచుకోవటమే, దెబ్బలాట్లు, నరుక్కోవటం, భయంకరమంతా నిండిపోయిందంట. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేది, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరుపు వేసుకొని ఉండిరి. ఇది దీనిని బట్టి లోకంలోనికి భయంకరమైన ఉగ్రతను దేవుడు రప్పించాడు. పాడైపోవడం వల్ల, మానవులు బలాత్కారంతో నిండిపోయి ఉండడం వల్ల, చెడిపోయి ఉండడం వల్ల తమ మార్గములను చెరిపి వేసుకొని పాడైపోయి భయంకరమైన దుస్థితిని కలిగి ఉన్న ప్రజలుగా ఉన్నారు కనుక దేవుడు నోవహుతో ఇక్కడ మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అందు గురించి ఇక్కడ కృపను ఉందాడని చెప్పారు, నోవహు వంశం గురించి రాయబడింది. అప్పుడు దేవుడు నోవహుతో మాట్లాడటం మొదలెట్టాడు. హల్లెలూయా. చూడండి 13వ వచనం దాకా మనం చదువుకున్నది. దేవుడు నోవహుతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. సరే, ఇప్పుడు ఏమైపోయింది, భూమి సమస్త శరీరుల మూలముగా
భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. ఇది సరండి, దేవుడు నోవహుతో ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. ఇదిగో నోవహు, సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా బలాత్కారమే, ఎక్కడ చూసినా చెడుగే, మరణాలే, చంపుకోవడమే, గుద్దుకోవడం, తన్నుకోవడం, కొట్లాట ఆడటమే, చంపుకోవడం. గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చిన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేతును. సరే, చేసి ఎలాగా నాశనం భూమిని సమస్త వారితో భూమిలో ఉన్న సమస్తమును కూడా, శరీరం నుండి మానవులను అందరినీ కూడా దేవుడు నాశనం చేయడానికి సిద్ధం. దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అది ఏంటి అని అంటే చూసుకోండి, ఏం చేస్తానంటే ఏంటి ఆ ఉగ్రత అంటే 17వ వచనంలో ఉంది. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. ఇది జల ప్రళయం ద్వారా నేను వాళ్ళని చనిపోతారు. ఇలా జరుగుతుందని ముందు నోవహుకు చెప్పి అప్పుడు ఒక ఓడను నువ్వు తయారు చేసుకోమని దేవుడు నోవహుకు ఆజ్ఞాపించి, నీవును నీ ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు నోవహు దేవుడు చెప్పినట్లుగా మరి అదే ప్రకారం దేవుడు ఎలా చేయమన్నాడో అలాగే లెక్కలు, మళ్ళీ ఓడ ఆయన ఇష్టం వచ్చినట్టుగా కట్టడం కాదు, దాన్ని ఏ విధంగా కట్టాలో కూడా లెక్కలు చూపు చేశాడు. చూడు, ఏ కర్ర వాడాలంటే చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఏ మ్రాను వాడాలి? చితిసారకపు మ్రానుతో ఓడను సిద్ధం చేసుకోవాలి ఒకటి. ఆ తర్వాత అరలు పెట్టి ఆ ఓడను చేయాలి. ఓడను చేసి లోపటను వెలుపటను దాన్ని కీలిపోయేవాళ్ళు. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఏమంటే ఆ ఓడ 300 మూరలు పొడవు ఎంత ఉండాలి? 300 మూరలు, 50 మూరల వెడల్పు, 50 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తును గలదై, 30 మూరల ఎత్తు గలదై ఉండవలెను. దాని కొలతలు అన్నమాట. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి దాన్ని ముగించాలి. అంటే పైన పెట్టాలి. ఇప్పుడు నిజంగా మనం కిటికీలు ఏంటి అన్నిటిని పైన, మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఎక్కడ పెడతాం? కొంచెం పైన పెడతాం. ద్వారాలకి కొంచెం పైన పెడతాం. కానీ ఇక్కడ దేవుడు అలా చెప్పట్లేదు. పైనుండి, ఇంటికి పైనుండి లేక ఓడకి పైనుండి ఒక మూరెడు కిందికి ఏం పెట్టాలి? కిటికీ పెట్టాలి. దానికి ప్రక్కనే చూడండి, ఇక్కడ ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. అంటే ఆ కిటికీ పక్కన ఒక డోరు, ఒక ద్వారము, ఒకటే తలుపు దాని ప్రక్కన ఉంచాలి పైన. అర్థమైందండి? ఒకటే కిటికీ, దాని తలుపు అంటే కిటికీలా, లేకపోతే ద్వారం ఒకటే. ఇంకా ఇక్కడ కిటికీని దాని క్రిందికి ముంజని ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. అది కిటికీ ప్రక్కన తలుపు ఉంచవలను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు, 3 అంతస్తులుగా నిర్మించాలి. ఇది మనం ఈ ఓడను గురించి వచ్చే వారిని నేర్చుకున్నప్పుడు, ఈ ఓడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈ జలప్రళయము ఈ ఓడ ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. ఈ ఓడ దేనితో 3 అరలు ఎలాగైతే ఉన్నాయో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇది కట్టబడిన త్రియక దేవుని పేరట ముగ్గురు కలిసి కట్టేదన్నమాట ఈ ఓడ. ఆ ఓడ ప్రభు అయిన యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉంది. ఇలాగ 3 అంతస్తులు కనుక దాన్ని చేయవాలి. ఇది దీనికి ఏర్పాట్లు ఇచ్చారు. ఏర్పాట్లు ఇచ్చినప్పుడు నిజంగా నోవహు మరి దేవుని నమ్మి
తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 22వ వచనంలో నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. సరే, దేవుడు ఎలాగైతే చెప్పాడో, ఎలాగైతే కట్టమన్నాడో అలాగే చేశాడు. ఈ రెండవ పాఠం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆయనతో మాట్లాడటం, దేవుడి నీతిలో ఉండడం, భక్తిగా ఉండడమే కాదు, ఆయన చెప్పినట్లు నోవహు చేశాడు. ఇది రెండవ పాయింట్ మనం గమనించాలి. కొలతలు, ఎలాంటి కొలతలు ఇచ్చాడో ఆ కొలతల ప్రకారంగా దాన్ని కట్టాలి. ఇక్కడ రాయబడిన దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని విధానాన్ని కలిగి ఉండడం ఒక ఎత్తు అయితే, పోనీ ఒక రకంగా ఏదో నీతిమంతులుగా ఏదో దేవునిలో చక్కగా జీవిస్తున్నాం, దేవుడు మాట్లాడుతున్నాడు అది ఇది అని మనం అనుకున్నప్పటికీ, ఇక్కడ రెండవ పాయింట్కి వచ్చేటప్పటికి మనం అనేక విధాలుగా ఫెయిల్ అయిపోతున్నాం. ఆయన చెప్పినట్లుగా ఆయన మనతో మాట్లాడటం ఒక ఎత్తు అయితే, ఆయన చెప్పింది చేయలేకపోవటం రెండోదిగా ఉంది. ఆయన ఎలాగైతే కరెక్ట్గా లెక్కల ప్రకారం చెప్పారో అలాగే దేవుడు చెప్పినట్లుగా నోవహు తన ఇంటి వారందరి కొరకు ఓడను సిద్ధము చేశాడు. హల్లెలూయా. ఇది మనం కూడా అలాగే దేవుడు చెప్పినట్లుగానే మనం నడవాలి, సేవ చేయాలి, లేదా ఆయన ఉండమన్న ప్రకారంగా ఉండాలి. ఆయన ఏం బోధలు చేయమన్నారు ఆ బోధలే వారికి చెప్పాలి, ఆయన ప్రసంగాలే చేయాలి, ఆయన విధానాన్నే మనం ప్రజలకు తెలియజేయాలి తప్ప మన ఆలోచన బట్టి, మన తెలివితేటలను బట్టి సంఘాన్ని ఎప్పుడు కూడా మనం కట్టకూడదు. దేవుని ఆత్మీయ స్థితిని కలిగి మనం దేవుని సంఘాన్ని కట్టాలి. అదే ఆ జలప్రలయం నుండి ఎలాగ నోవహు అతని కుటుంబాన్ని తప్పించిందో, అలాగే సంఘము రాబోయే ఉగ్రత నుండి సంఘ బిడ్డలు మరి నరకంలో పడకుండా రక్షణ పొందిన పిల్లలుగా ఉండి పరలోకమునకు చేరే పిల్లలుగా, నరకాగ్ని నుండి తప్పించబడి రక్షించబడి పరలోకమునకు వెళ్ళే పిల్లలుగా చేయగలరు, ఉండగలరు. ఎప్పుడు నోవహు దేవుడు చెప్పినట్లుగా ఓడను సిద్ధం చేసినప్పుడు. సో అందుకనే హెబ్రీ పత్రికలో చక్కటి విషయాన్ని భక్తుడైనటువంటి మరి హెబ్రీ కర్త రాస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ వచనం, లేకపోతే 6 నుంచి చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచే నమ్మలను కదా. విశ్వాసమును బట్టి 7వ వచనం, నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై, ముందు ఈ జలప్రలయం విషయాలు ఈ సంగతులు ఆయనకేమీ తెలియదు, దేవుడు చెప్పాడు, హెచ్చరించాడు. హెచ్చరించిన దాని హెచ్చరికను సీరియస్గా తీసుకొని భయము కలిగి భక్తి కలిగి భయభక్తులు గలవాడై, సరండి బిళ్ళరా, ఆ భయభక్తులు కలిగి ఉండడం వల్లే, ఆ జాగ్రత్త కలిగి ఉండడం వల్లే రాబోయే జలప్రలయం ఉంది అని అది ఎంతో భయంకరమైందని గ్రహించుకున్నవాడే ఏం చేశాడంట, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టు కలుగు నీతికి వారసుడైను. హల్లెలూయా. సరే చూడండి, అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి, నేరస్థాపన చేస్తారు. నేరస్థాపన అంటే మీరు ఇలా చేయలేదు, ఇలా చేస్తే బాగుండు, ఇదిగో నేను ఇలా చేశాను, నేను దేవుడు చెప్పినట్లుగా చేశాను, వాడ కట్టాను, అందువల్ల నేను నా ఇంటి వారు మా అందరూ రక్షించబడ్డాం, జలప్రలయం తప్పించబడ్డాం, మీరు అలా చేస్తుంటే బాగుండు, మీరు అలా చేయలేదు కనుక ఈవేళ భయంకరమైన అగ్నిలో పడ్డారు, లేక మరి దేవుని ఉగ్రతకు గురైపోయారని మన మీద నేరస్థాపన చేస్తారు. నేరస్థాపన చేయటమే కాదు, విశ్వాస మూలముగా కలుగు నీతికి వారసుడైన. హల్లెలూయా. విశ్వాస మూలముగా విశ్వాసము నీతిమంతుడిగా చేస్తుంది. ఒక విశ్వాసి నీతిమంతుడు అవుతాడు, నీతిమంతుడిగా ఉంటాడు, విశ్వాసముతో జీవిస్తాడు నీతిమంతుడు.
నీతిమంతుడు విశ్వాసము కలిగిన వాడే రక్షించబడతాడు. అలాగే ఈరోజు వాక్యం ఉంటుంది దేవుని బిడ్డ, మరి నీవు నేను కూడా రక్షణ పొందిన బలం, లేక దేవుడు మనతో మాట్లాడి ఆయన స్వరం వింటున్నామా? స్వరం వినడం ఒకవేళ ఒకవేళ దేవుడు నాతో మాట్లాడినప్పటికీ ఆయన చెప్పినట్లుగా నోహు వలె మరి హెచ్చరించబడిన వాడే రాబోయే ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో అనేది హెచ్చరికను గ్రహించుకున్న వారమై భయభక్తులు కలిగి ఆయన చెప్పినట్లుగా నోవహు ఓడను ఎలా సిద్ధం చేశాడో అలాగ మనము మన జీవితాలని దేవునిలో కట్టుకునే వారంగా ఉన్నామా? అలా ఉంటే ఖచ్చితంగా నోవహుని దేవుడు ఎలాగ నోవహు అతని కుటుంబం ఏ విధంగా రక్షణ పొందారో అలాగే నీవు, నీ కుటుంబం, అలాగే నీ సంఘము, నీ విధానం, నువ్వు అందరూ కూడా రక్షించబడి రాబోయే నాశనం అనగా ఆరని అగ్నిగుండము నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పించబడి అగ్నిగుండంలో పడకుండా పరలోకం వెళ్ళే పిల్లలుగా ఉంటాం. కనుక ఈరోజు వాక్యం ఉంటుంది దేవుని బిడ్డలారా, మరి మన ఆత్మీయ స్థితి ఏ విధంగా, మనం ఏ విధంగా కట్టబడుతున్నాం, దేవుని మందిరంలో ఏ విధంగా కట్టుతున్నాం, ఓడను కట్టుకుంటున్నామా, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నామా, విశ్వాసములో భక్తిలో నీతి కలిగి యథార్థతకి సార్ అతను విశ్వాసము ద్వారా కలిగే నీతికి వారసుడయ్యాడంట. హల్లెలూయా. అలాగే అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడి సరే నీతిమంతులుగా ఉండడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతుంది. చూడ కనుక దేవుణ్ణి ఆ విధంగా నమ్మాడు, నీతిమంతుడయ్యాడు నోవహు. ఆ విధంగా మరి రాబోయే జల ప్రళయం నుండి తప్పించబడ్డాడు. నిజంగా ఆయన చెప్పినట్లు భయంకరమైన 40 దినాలు భూమి మీద ప్రచండ వర్షం కురిసేసింది. ఇక మనం కింద వచనాలు చదివితే వాళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో అనేది భయంకరం. అది వచ్చే వారం మనం ఓడను ఎలా కట్టాడు, ఏ విధంగా అది కాపాడబడింది అనేది కూడా మనం విషయాలు నేర్చుకుందాం. కాబట్టి నోవహు చెప్పినట్లుగా దేవుని స్వరం విని దేవుడి ఆజ్ఞ ప్రకారం మనం చేసి రాబోయే విధానం తప్పిన లేదా ఎలా ఉంది మన పరిస్థితులు, ఈ దేవునితో ఎలాగున్నాం, మనం నీతిమంతులమై పరిశుద్ధులమై ప్రభువులో జీవిస్తగలుగుతున్నామా? అట్టి కృప దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా ఇవ్వాలని దైవజనుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ దిన రక్షణ దుర్గమని ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నోవహు గురించి ఎంతో వివరంగా, ఎంతో చక్కగా అనేక సంగతులు మీరు మాకు తెలియజేశారు, నీకు వందనాలు ప్రభు. ఆ రోజుల్లో ప్రజలందరూ చెడిపోయి ఉండగా నోవహు తన నీతిమంతుడై ఉండడం వల్ల, యథార్థవంతుడిగా దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం వల్ల నువ్వు అతని మీద కృప చూపించి అతనితో మాట్లాడి ఒక ఓడను సిద్ధం చేసుకోమని చెప్పినప్పుడు ఆయన నీ యందు భయభక్తులు కలిగి ఓడను సిద్ధం చేసుకుని జల ప్రళయం నుండి తప్పించబడ్డాడు తండ్రి, నీకు వందనాలు. అలాగే వాక్యం ఉంటున్న మేము కూడా నీ యొక్క దర్శనం చూసి, నీ స్వరం విని, నీ సన్నిధిలో నీతిమంతులుగా విశ్వాసంలో భక్తిలో జీవించి ప్రభా, నువ్వు చెప్పినట్లుగా జీవిస్తూ, మాట చెప్పుని నడుస్తూ, ఆత్మీయంగా జీవిస్తూ, ప్రయాణం చేస్తూ నీలో ముందుకు సాగిపోయి మరి రాబోయే ఉగ్రత నుండి నరకం తప్పించబడి మోక్షంలో చేరే బిడ్డలుగా మేము అందరూ సిద్ధపట్టుకు సాయం చేయండి. విన్న వాక్యం అందరు హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించుటకు మీరే సహాయం చేయమని, మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.